నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా తిరంగా ర్యాలీ. ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ప్రపంచానికి చూపించామన్న నేతలు. తమకు న్యాయం చేయాలంటూ రైతు సంఘాల నిరసన. హెచ్పీసీఎల్ గ్యాస్ లైన్ ద్వారా తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన. పార్వతీపురంలో వివరణాత్మకంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం. డెంగ్యూ నివారణకు అవగాహనే ముఖ్యమన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పోలీసుల విస్తృత తనిఖీలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తానీలను మట్టి కరిపించిన భారత్ సైనికులకు అందరూ అండగా ఉండాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. ఈ మేరకు వారికి సంఘీభావం తెలుపుతూ తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారతదేశం కోసం అనునిత్యం శ్రమిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్న భారత సైనికుల సేవలు అభినందనీయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. భారత్పై దాడి చేసిన పాకిస్తాన్ను ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎదురుదాడి చేసి విజయవంతమైన సందర్భంగా భారత సైనికులకు మద్దతుగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ జెండాలతో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి ప్రారంభమై 4 రోడ్లు జంక్షన్, మెయిన్ రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ గీతం విన్నా, జాతీయ పతాకం చూసినా తనలో తెలియని ఉత్తేజం వస్తుందని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన భారతీయ సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీకి పిలుపునివ్వడం జరిగిందని, ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారత ప్రభుత్వం మన జవాన్లకు అత్యాధునిక మిసైల్స్ అందించడం వల్లనే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని అభిప్రాయపడ్డారు. మనం తలుచుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ ను తొలగించే శక్తి ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ కి ప్రధాన నాయకత్వం వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సభ్యులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, యువతీ యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశ పాటలు వింటున్నా, మన జాతీయ గీతాలు అంటున్నా నాలో తెలియని ఒక ఉత్తేజం వచ్చింది, తెలియని ఒక ఆవేశం కూడా వచ్చింది. ఎందుకంటే కుటుంబం కన్నా అన్నిటికన్నా ముఖ్యం దేశం. దేశం అంటేనే మనం ఈ విషయంలో ఒకే ఒక విషయం చెప్తున్నా, రోజులు గడుస్తున్నప్పుడు దేశభక్తి కూడా క్షీణిస్తుంది. ఇంతకు ముందు దేశంకి ఏ చిన్న జరిగినా ప్రజలు గుంపులుగా రోడ్లపైకి వచ్చి దేశభక్తి ప్రదర్శించేవారు. భారతదేశానికి దాఖలించే ఒక సౌభాగ్యం ఉంది, భిన్నత్వం, ఏకత్వం ఉంది. వివిధ కులాలు ఉన్నాయి, వివిధ భాషలు ఉన్నాయి, వివిధ జాతులు ఉన్నాయి. అన్ని సమ్మేళనమే భారతదేశం. ఈ దేశం వైపు ఎవరెత్తి చేయెత్తినా, వేలెత్తి చూపిస్తున్నా ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ తెలియచెప్పింది. అగ్ర దేశాలు కూడా అసూయిపోయే అంత టెక్నాలజీ వీళ్ళ అమ్ముల పొదిలో ఉందా? వీళ్ళు ఊరకే యుద్ధం ముందు చేయరు. యుద్ధం ఎవరైనా స్టార్ట్ చేస్తే ఫినిషింగ్ ఇండియా చేస్తుందనే విషయాన్ని మరొక్కసారి తెలియజేశాం. మొన్న మన వీర జవాన్లు ఆలోచించండి, ఎంతో మంది పైలట్లు ఉండగా మనం ఎవరిని పంపించాం? 2 ఆడపిల్లలను పంపించాం. అదే ఎక్కువరా మీకు, ఆ 2 చాలు మిమ్మల్ని ముట్టుపట్టడానికి అని చెప్పి ఒక చిన్న శాంపిల్ పంపించున్నాం. వాళ్ళు టర్కీ నుంచి ఇటుపక్కన ముస్లిం దేశం నుంచి ఫండింగ్ తెచ్చుకొని ఎన్ని పంపించినా ఒక్కటి కూడా భారతదేశం గడ్డి కాదు కదా, ధూళిని కూడా లేపలేకపోయాయి పాకిస్తాన్ చర్యలు. ఈ ఒక్క ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వహించిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రజల తరపున, పార్వతీపురం నియోజకవర్గం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత త్రివిధ దళాలకు మద్దతుగా తిరంగా ర్యాలీని విజయనగరం జిల్లా రాజాంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు పెద్ద ఎత్తున జాతీయ జెండాలతో ర్యాలీగా వెళ్లి జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో భారతదేశ శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు తెలిసాయని, త్రివిధ దళాలను దేశమంతా అభినందిస్తుందన్నారు. దేశ ప్రధాని మోడీకి అన్ని పార్టీల వారు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాలకొండ మండలం బాసూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఒక వివాహ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వ్యక్తిని గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది. బాసూరు గ్రామానికి చెందిన 36 ఏళ్ల సుంకరి బంగారు నాయుడు పెయింటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో జరిగిన శుభకార్యం ఊరేగింపులో గ్రామస్తులతో కలిసి నృత్యం చేస్తూ ఒక్కసారిగా పడిపోయారు. వెంటనే గ్రామస్తులు పాలకొండ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. హెచ్పీసీఎల్ కంపెనీ వంట గ్యాస్ను సరఫరా చేసేందుకు పైప్ లైన్లు వేయడం ద్వారా రైతులు తమ సాగు భూములను కోల్పోతున్నారని ఆరోపిస్తూ విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ విశాఖ నుండి రాయ్పూర్ వరకు హెచ్పీసీఎల్ కంపెనీ రైతుల సాగు భూముల్లో ఆయిల్ పైప్ లైన్లు వేస్తున్నారని, తద్వారా రైతులు విలువైన సాగు భూములను కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ సాగు చేసే భూములను కోల్పోవడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించాలని, లేని ఎడల తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో హెచ్పీసీఎల్ వాళ్ళు గ్యాస్ పైప్ లైన్ తీస్తున్నారు. దీనివల్ల రైతాంగం పచ్చడి పొలాల్లో ఈ గ్యాస్ పైప్ లైన్ వేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఒకటి, తక్కువ ధర ఇస్తున్నారు. ఇవాళ మార్కెట్ వాల్యూ కాకుండా రిజిస్టర్డ్ వాల్యూ మీద 10% మాత్రమే పెంచిస్తామని అంటున్నారు. అందులో 10% పెంచి కాదు, అందులో 10% ఇస్తామంటున్నారు. దీనివల్ల రైతులు చాలా నష్టపోతారు. మేము ఉంటుంది ఏంటంటే ప్రత్యామ్నాయం ఉంది. ఇదే విశాఖపట్నం నుండి రాయ్పూర్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి ఇరుపక్కల 10 మీటర్ల ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలం గుండా పైప్ లైన్ వేసుకుంటే ప్రభుత్వానికి భూ ఎక్విజేషన్ ఆర్థిక భారం కాదు, రైతులకి పొలాలు పోయే నష్టము ఉండదు. కాబట్టి ఆ ప్రత్యామ్నాయాన్ని పరిశీలించమని కోరుతున్నాం. ప్రత్యామ్నాయం లేదు అని అనుకుంటే మీరు మరి 2013 చట్ట ప్రకారంగా మార్కెట్ వాల్యూ మీద 30% రైతులకి పరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకవేళ అట్లా ఇవ్వకపోతే మాత్రం రైతులు సమీకరించి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఒక్క మాట, విజయనగరం జిల్లాలో పోలవరం ఎడం కాలువ, గ్రీన్ఫీల్డ్ హైవే, ఎయిర్పోర్టు, రైల్వే 3వ లైను, ఇలాగ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో రైతుల తాలూకా పచ్చడి పొలాల్ని జల్లెడ పట్టి భూములు తీసుకున్నారు. ఇప్పుడేమొచ్చి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా తీసుకుంటే రైతులు ఇంకా నష్టపోతారు. కాబట్టి ఇక్కడ ఉండే ప్రత్యేక పరిస్థితిని ఆలోచించి రైతులు సరైన పరిహారం ఇవ్వాలి, లేకపోతే ప్రత్యామ్నాయాన్ని ఆలోచించమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుండి డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మహాకవి గురజాడ స్మారక భవనంలో వాగ్దేవి సమారాధన తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల సంస్కార వేసవి శిక్షణా తరగతులు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పి స్వప్నహైందవి మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనంలోనే భక్తి యోగం గురించి అవగాహన కలిగిస్తే వారు పెరిగి పెద్దయ్యాక నైతిక విలువలతో జీవితం గడుపుతారని అన్నారు. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త మానప్రగడ సాహితీ పిల్లలకు శతక పద్యాలు, భగవద్గీత శ్లోకాలు నేర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు కాపుగంటి ప్రకాష్, ధవళ సర్వేశ్వరరావు, సముద్రాల గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాగ్దేవి సమారాధనం మరియు తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నైతిక విలువలు మరియు బాల సంస్కార విద్యలు నేర్పించాలనేటటువంటి సదుద్దేశంతో దశదిన వేసవి శిక్షణా శిబిరాన్ని 14వ తేదీన మనము అందరి యొక్క సహాయ సహకారాలతో, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి మానప్రగడ సాహితీ గారు విచ్చేసి శతక పద్యాలను చెప్పడం జరిగింది. భగవద్గీత యందు 18 అధ్యాయాలు ఉన్నాయని, 700 శ్లోకాలు ఉన్నాయని, అందులో ముఖ్యంగా ఈ శిబిరంలో
పిల్లలకు భక్తి యోగాన్ని మరియు పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని బోధించాలని మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. విద్యార్థులకు ముఖ్యంగా బాల్యంలో భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినట్లయితే వారికి ముఖ్యంగా తల్లిదండ్రుల మీద, గురువుల మీద, సమాజం మీద భక్తి ఏర్పడితే పురుషోత్తమ ప్రాప్తి యోగం అవన్నీ సాధించాలి అని అంటే భక్తి ద్వారానే ఈ కలియుగంలో అవుతాయి. కాబట్టి నామస్మరణ ధన్యోపాయ నహి పశ్యామో భవతరణే అని అన్నారు. ఆ భక్తి యోగం ద్వారా భగవంతుని చూస్తే భగవంతుడు ఉన్నాడనేటటువంటి నమ్మకం, ఆ భగవంతుడు సాక్షాత్తు వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తల్లి తండ్రి తర్వాత గురువు అని వారికి ఒక గట్టి నమ్మకాన్ని వారి హృదయాల్లో మనము ఈ శిబిరం ద్వారా తెలియజేయగలిగితే వారి జీవితానికి వారే గురువులై బంగారు బాట వేసుకుంటారని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేసి నడిపిస్తున్నాం. అద్భుతమైనటువంటి వేసవి శిక్షణా శిబిరం ఇక్కడ జరుగుతోంది. దీనికి ఇప్పటికే చాలామంది విద్యార్థులు వస్తున్నారు. ఇంకా విస్తృతంగా పిల్లలు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పద్యాలు అవనియండి, శ్లోకాలు అవనియండి, భాషకి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని మేమందరం చేస్తున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి మాకు ఈ పిల్లల్ని కొంచెం మీరు తల్లిదండ్రులు దయ ఉంచి పిల్లల్ని పంపిస్తే వాళ్ళని భావి భారత పౌరులుగా నైతిక విలువలతో కూడినటువంటి గొప్ప పిల్లలుగా తయారు చేయడానికి మేము ఒక వేదికని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అందరూ కూడా దీనికి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ అనేక రకాలుగా పద్యాలు, శ్లోకాలు, భగవద్గీత ఎన్నో రకాలైనటువంటి ముఖ్యమైన అంశాలు ఇక్కడ నేర్పబడుతున్నాయి. కాబట్టి వీటిని ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరూ కూడా తెలుసుకొని మాకు సహకరించి ఇటువంటి గొప్ప విలువలు కలిగిన ఈ సమయాన్ని రసమయం చేసుకోమని సవినయంగా ప్రార్థిస్తున్నాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆధార్వణ వేద పండితులు సాయి కిరణ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ దేవరోత్సవం తర్వాత వచ్చే అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున నిర్వహించే చండీ హోమంలో పాల్గొనడం వలన మహాకాళి, మహాదుర్గా స్వరూపమైన పైడితల్లి అనుగ్రహ ఆశీస్సులు కలుగుతాయన్నారు. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదుల దాడిలో వాటిని ఎదుర్కొనేందుకు మన దేశం తరఫున పోరాడుతున్న వివిధ సైనిక దళాలకు శ్రీ పైడితల్లి అమ్మవారు శక్తిని ప్రసాదించి వారికి విజయాన్ని చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగర ఆరాధ్య దేవత అయినటువంటి శ్రీ శ్రీ పైడితల్లమ్మ వారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుంటూ ఈరోజు చాలా విశేషంగా భక్తుల చేత చండీ హోమాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మవారి యొక్క వైశాఖ పున్నమి, అమ్మవారి దేవరోత్సవం తర్వాత వచ్చేటువంటి మూలా నక్షత్రం చాలా విశేషం. ఎవరైతే ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటున్నారో వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ, కళ్యాణ, సంతాన సకల కామితార్థములు, మనోభీష్టలు నెరవేరుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే యుద్ధేషు చరితం దుష్ట దైత్య నిబర్హణం అనేటువంటి వాక్యంతో పాటుగా ఉన్నది. అలాగే రాజ్ఞా బంధగతో వివా ఆఘూర్ణితో వాతేన స్థితోతే మహార్ణవైనటువంటి వాక్యాలు అమ్మవారి దీంట్లో ఉన్నాయి. అంటే ఎవరైతే సైనికులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే పోలీస్ అధికారులు ఉంటారో, ఎవరైతే ఆర్మీ ఉంటారో, వీరు ఎవరైతే యుద్ధం గురించి వెళ్ళే వాళ్ళు ఉంటారో, ఎవరైతే విజయాన్ని కోరుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ చండీ హోమాన్ని మనందరం కూడా నిర్వర్తిస్తున్నాం కాబట్టి లోక కళ్యాణార్థమే చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క చండీ హోమం చేయడం చేత మన సైనికులందరికీ కూడా విజయం లభిస్తుంది. వారందరికీ కూడా ప్రాణాపాయం అనేది ఎటువంటిది ఉండదు. అదేవిధంగా ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళి ఆర్మీలో వెళ్ళినప్పటికీ, యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా విజయంతో వస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈరోజు చాలామంది ఈ యొక్క చండీ హోమాన్ని సుమారుగా ఒక 35 మంది ఈరోజు చేస్తున్నారు. కోరికలు ఏవైతే ఉంటాయో తప్పకుండా అమ్మవారు పైడితల్లి అమ్మవారు చండీ పరాదేవత తప్పకుండా నెరవేరుస్తుంది. కాబట్టి భక్తులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించాల్సి కోరుతున్నాం. జై తల్లి, జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. కాసేపు విరామం.
అందం అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. సమాజంలో శాస్త్రీయ దృక్పథంతో సంబంధం లేకుండా జరుగుతున్న అన్యాయాలను, మూఢనమ్మకాలను ఎదిరించి సామాన్య ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమే తమ లక్ష్యమని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ స్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెల 25న ఉమ్మడి విజయనగరం జిల్లాలో జన విజ్ఞాన వేదిక మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభల ద్వారా పాఠశాలల్లో, గిరిజన గ్రామాల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడటానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెలలో జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభ ఇక్కడ జరగబోతున్నాం. వచ్చే నెలలో జూలై నెలలో కడపలో స్టేట్ కాన్ఫరెన్స్ జరపాలని ప్లాన్ చేసుకున్నాం. ఈ సందర్భంగా అన్ని జిల్లాలు మేము తిరిగి అక్కడ కార్యకర్తలని సమావేశపరిచి మా యాక్టివిటీని కొంచెం పెంచాలనే ఆలోచనతో మేము ఉన్నాం. జన విజ్ఞాన వేదిక ప్రధానంగా విద్య, ఆరోగ్యం, మహిళల సాధికారిత, యూత్ అఫైర్స్, పర్యావరణం ఇలాంటి అంశాలని ప్రధానంగా తీసుకొని మేము పనిచేస్తుంటాం. ఏ రాజకీయ పార్టీకి మాకు నేరుగా ఏ సంబంధం ఉండదు, కానీ ప్రతి రాజకీయాన్ని అనలైజ్ చేస్తాం. జరుగుతున్న ఘటనలు కూడా అప్ టు డేట్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని అనుకున్నటువంటి సైన్స్ని ప్రజలకు తెలియజెప్పడం మా ఉద్దేశం. ఈ పద్ధతిలో మేము ముందుకు వెళ్ళే క్రమంలో మాకు అర్థమైంది ఏంటంటే, పెద్దలకి మనం ఏదైనా ఒక విషయం నేర్పించాలంటే కొంత కష్టంగా ఉంది. చాలా మార్పులు వచ్చిన వాళ్ళలో పిల్లలకి చెప్తే సులభంగా అర్థమవుతుంది అనేది మా అబ్జర్వేషన్లో కనపడదు. పిల్లలకి చెప్పాలంటే మా కార్యకర్తలు చాలరు. టీచర్లను ఓరియంట్ చేస్తే ప్రతి క్లాసులో 45 నిమిషాలు పీరియడ్ ఉంటే ఒక 5 నిమిషాలు పాఠం కాకుండా జీవితానికి పనికొచ్చే చెప్పండి అని ప్యాకేజీలు మేము తయారు చేసాం. మిగతా 40 నిమిషాలు పాఠం చెప్పుకుంటారు, 5 నిమిషాలు జీవితానికి పనికొచ్చే చెప్తారు. ప్రతి టీచరు వారానికి 20 సార్లు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాడు. కాబట్టి టీచర్లు అందులో సరిగా ఆలోచించేవాళ్ళు, పిల్లలంటే ప్రేమ కలిగిన టీచర్లు, మంచి టీచర్లుగా ఇప్పటికీ పేరు పొందిన టీచర్లు మేము టార్గెట్ చేసి వాళ్ళకి విషయాలు నేర్పించే పని చేస్తున్నాం. సరిగా ఆలోచించడం ఎలా, సరిగా చూడడం ఎలా, సరిగా పనిచేయటం ఎలా, ఇది మా మెయిన్ స్టే యాక్టివిటీ. అంటే నేర్పిస్తాం. సైన్స్ అనగా ఏమి, సత్యం అనగా ఏమి, వాటిని మనం గ్రహించే విధానం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఉపయోగించాలి నిత్య జీవితంలో, మనిషికి ఉన్న వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సామాజిక జీవితము, వృత్తి జీవితము, కొంతమందికి ఉద్యమాల్లో పనిచేసేటప్పుడు ఉద్యమ జీవితం ఉంటుంది. 5 జీవితాలలో ఈ సబ్జెక్ట్ని ఎట్లా వాడుకోవాలనే దాన్ని మేము నేర్పిస్తాం. పిల్లలకి ఆ విధంగా మనం నేర్పించడం ద్వారా వాళ్ళు భవిష్యత్తుకి సరైన పిల్లలుగా, అంటే సరైన పౌరులుగా, శాస్త్రీయంగా ఆలోచించి పౌరులుగా, మూఢనమ్మకాలు లేకుండా పౌరులుగా మారుతారనేది మాకున్న కన్సెప్ట్. ఆ కన్సెప్ట్తో పనిచేస్తున్నాం. మా మహాసభలు కూడా ప్రధానంగా ఈ విషయాలనే మేము డ్రైవ్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు జిల్లా ఎక్స్టెండెడ్ కమిటీ జరుగుతూ ఉంది. ఇక్కడ మా సంస్థ యొక్క నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమాలు 2 నెలలు చేసి ఇక్కడ నుంచి డెలిగేషన్ని కడప తీసుకెళ్ళడానికి మేము ప్లాన్ చేయడానికి ఈ మీటింగ్ మేము పెట్టుకున్నాం. వాస్తవం నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా మెదడు గ్రహించే దాని పేరు జ్ఞానం. మేము అట్లా స్టార్ట్ చేస్తాం. మనకు కలిగిన జ్ఞానం వాస్తవం ఎలా ఉంటే అలా కలిగితే ఆ జ్ఞానం పేరు సత్యము లేదా సరైన జ్ఞానం. సరైన జ్ఞానాన్ని అంతా పోగుబెడితే వచ్చేదాని పేరు సైన్స్.
వీటిని ఆధారం చేసుకుని శ్రీహరికోట నుంచి చంద్రయాన్ నౌకను పంపించాలంటే కనీసం 300 సత్యాలు తెలిసి ఉండాలి వాళ్ళకి. ఈ 300 సత్యాలు కరెక్ట్గా తెలిస్తే చంద్రయాన్ నౌక చంద్రుడి మీద ఎక్కడ చెప్తే అక్కడ దిగుతుంది. అది సైన్స్ యొక్క బలం. మనం వాడుకునే ప్రతి వస్తువు వెనుక సైన్స్ ఉంది, సైన్స్ను ఆధారం చేసుకునే టెక్నాలజీ ఉంది. అవి ఎవరు వాడిన ఒకే రకంగా పనిచేస్తాయి, ఎప్పుడు వాడిన ఒకే రకంగా పనిచేస్తాయి, ఎక్కడ వాడిన ఒకే రకంగా పనిచేస్తాయి. అట్లుంటేనే మనం వాటిని వాడుకోగలం. అందుకని నిత్య జీవితంలో ఉదయం నిద్రలేసిన లగాయితూ మళ్ళా రేపు ఉదయం నిద్రలేస్తే 24 గంటల్లో కొన్ని 100 వస్తువులు వాడుకుంటున్నాం. మన ఒంటి మీద ఈ క్షణములు ఎత్తుకిన 100-200 వస్తువులు ఉంటాయి. ఇవన్నీ కూడా సైన్స్ ఆధారంగా తయారైనవి. దట్ వే సైన్స్ అనేది ఈ జ్ఞానం మనుషులందరికీ తప్పనిసరి అవసరం. నిత్య జీవితంలో మనుషులు శాస్త్రీయ పద్ధతి వాడుకొని పనిచేస్తారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలోని జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, మలేరియా శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కలిసి ర్యాలీని మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభించి ప్రధాన రహదారి కూడల వరకు డెంగ్యూ నివారణ నినాదాలు చేస్తూ కొనసాగించారు. అనంతరం మానవహారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు మాట్లాడుతూ డెంగ్యూ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ వ్యాధి ఎడిస్ దోమకాటు వల్ల వ్యాపిస్తుందని, ఇది ముఖ్యంగా పగటిపొట్టు కుట్టే దోమలు అని వివరించారు. ఒక్కసారిగా వచ్చే అధిక జ్వరం, తలనొప్పి, కంటి వెనుక భాగంలో నొప్పి, కండరాల నొప్పులు, చర్మంపై గుండ్రటి ఎర్రమచ్చలు డెంగ్యూ లక్షణాల్లో ముఖ్యంగా ఉంటాయన్నారు. డెంగ్యూ నిర్ధారణకు NS1 కిట్లు ఆరోగ్య కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. డెంగ్యూ నియంత్రణకు ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా పలు చర్యలు తీసుకుంటున్నారని, దోమల నివారణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం స్ప్రేయింగ్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అదేవిధంగా ఫ్రైడే డ్రైడే, ALO, ISS, ఫాగింగ్ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నీరు నిలవలేకుండా చేసుకుని ఉపయోగించే నీటి తొట్టిలపై మూతలు ఉంచడం వంటి జాగ్రత్తలు పాటిస్తూ డెంగ్యూ దోమ ఉత్పత్తిని అరికట్టడంలో భాగస్వాములు కావాలని కోరారు. చిన్న చిన్న చర్యలు పెద్ద వ్యాధుల నిరోధానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం AMO సూర్యనారాయణ, జిల్లా కన్సల్టెంట్ రామచంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ KV ఫకీర్రాజు, ASO వీరినాయుడు, హెల్త్ సూపర్వైజర్ పుష్ప, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఇటు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, అలాగే మలేరియా శాఖ అధికారులు, సిబ్బంది, ఇటు మున్సిపాలిటీ కమిషనర్ గారు మరియు వారి యొక్క సిబ్బంది, వైద్య సిబ్బందులు సహా ఈరోజు పార్వతీపురం కేంద్రంలో అవగాహన సదస్సు మరి ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆ యొక్క సూచనలు, ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం యొక్క అవగాహన కార్యక్రమ సదస్సులను నిర్వహించడం జరుగుతుంది. అన్ని ఆరోగ్య కేంద్రాలు, మున్సిపాలిటీ కేంద్ర పరిధిలో. ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యంగా మన్యం జిల్లాలో ఈ యొక్క డెంగ్యూ కానీ అలాగే మలేరియా కానీ కొద్దిగా ప్రభావితం ఉన్నాయి. వాటిని తగ్గించే దిశగా మరి కృషి చేయడం జరుగుతుంది. అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ డెంగ్యూని సమూలంగా నిర్మూలించడానికి ముందడుగు వేయాలని కూడా కోరుతున్నాము. దీనికి సంబంధించి అన్ని రకాల నిర్ధారణ పరీక్షలు అయితేనేమి, అటు క్షేత్రస్థాయిలోనూ ఆసుపత్రుల్లో కూడా మనకి అవసరం నిర్ధారణ పరీక్షలు డెంగ్యూ నిర్ధారించడం కూడా, అలాగే డెంగ్యూ నివారణ చర్య దిశగా అవసరమైన కార్యక్రమాలు మన మలేరియా శాఖ సిబ్బంది ద్వారా కూడా నిర్వహించడం జరుగుతుంది. అందుకు అవసరమైన స్ప్రేయింగ్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న స్ప్రేయింగ్ కూడా మనకి ఈ దోమల నివారణ దిశగా అనేది జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా 915 గ్రామాల్లో, ప్రభావిత గ్రామాల్లో కూడా ఈ స్ప్రేయింగ్ ద్వారా మనము ఈ దోమల అరికట్ట దిశగా పనిచేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి వారి యొక్క వ్యక్తిగతంగా కూడా బాధ్యత తీసుకుంటూ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటూ నీటి నిల్వలు లేకుండా, ముఖ్యంగా మనకి నీటి నిల్వలు ఈ దోమలకి ప్రధాన కారణము. ఖచ్చితంగా చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ దోమల నివారణ చర్యలో ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలని కోరుకుంటూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయాన్ని శుక్రవారం పురపాలక శాఖ RJD ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ మేరకు పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆయన వివిధ శాఖలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. RJD పర్యటనను తెలుసుకున్న పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్, వైసీపీ కౌన్సిలర్లు, CPM నాయకులు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్ తీరుపై RJDకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా RJD మాట్లాడుతూ
ఫిర్యాదును పరిశీలించి కమిషనర్ నేతృత్వంలో చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. పురపాలక సంఘాలని, నగరపాలక సంస్థలని, మన విశాఖపట్నం రీజన్ పరిధిలో ఉన్న అన్నింటినీ కూడా సందర్శించడం జరుగుతుందండి. ప్రధానంగా పనితీరు, అధికారుల పనితీరు, ఇతర విభాగాల పనితీరులన్నీ కూడా జాగ్రత్తగా రివ్యూ చేయడం, అలాంటి విషయాల మీద మేము విజిట్ చేయడం జరుగుతుందండి ఆర్డీగా. సో ఈరోజు కూడా మన పార్వతీపురం పురపాలక సంఘంలో పనితీరు ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఏదైనా ఈ వేసవికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయన్న విషయం మీద కొంచెం రివ్యూ చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఈ పురపాలక సంఘంలో ఉన్న రకరకాల సమస్యల మీద ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కానీ, అదేవిధంగా కొంతమంది వార్డు సభ్యులు వివిధ సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది. సో ప్రధానంగా ఒకటి కౌన్సిల్ మీటింగ్ గురించి కానీ, అదేవిధంగా ఈ తాగునీటి సమస్యలు, ఈ వేసవికి సంబంధించిన సమస్యలు, అదే శానిటేషన్ సంబంధించి మరింత అభివృద్ధి చేయాలని, మరింత జాగ్రత్త వహించాలని చెప్పడం జరిగింది. ఈ విషయంలో పూర్తిగా ఈ ఫిర్యాదులన్నీ పరిశీలించిన మీదట దీనికి సంబంధించిన జాగ్రత్తగా చర్యలు తీసుకోమని కమిషనర్ గారిని ఆదేశించడం జరిగిందండి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి. తాజాగా చీపురుపల్లి రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అనుమానితుల అడుగుజాడలు తెలుసుకునేందుకు విజయనగరం జిల్లా చీపురుపల్లి రైల్వే స్టేషన్లోని డీఎస్పీ రాఘవులు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు సుమారు 100 మంది పోలీసులతో గునుపూరు ట్రైన్లో గంటసేపు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాఘవులు మాట్లాడుతూ చీపురుపల్లి నుండి కొత్తవలస వరకు ప్రయాణించే ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేసినట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరించామని, వారి బ్యాగులను పరిశీలించి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు, ఏ పనులకు వెళ్తున్నారనే విషయాలను ఆరా తీశామన్నారు. గుర్తింపు కార్డులను సైతం కూలంకుషంగా పరిశీలించామన్నారు. జిల్లాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారు తారసపడితే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా తిరంగా ర్యాలీ. ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ప్రపంచానికి చూపించామన్న నేతలు. తమకు న్యాయం చేయాలంటూ రైతు సంఘాల నిరసన. హెచ్పీసీఎల్ గ్యాస్ లైన్ ద్వారా తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన. పార్వతీపురంలో వివరణాత్మకంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం. డెంగ్యూ నివారణకు అవగాహనే ముఖ్యమన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పోలీసుల విస్తృత తనిఖీలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇక వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.